హాయ్, హలో, నమస్తే. ఐ యామ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ క్యూ టైమ్ ఆన్ మై స్టార్ మీడియా. క్యూ టైమ్‌కి ఇందులో వచ్చే క్వెషన్స్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే నేను షార్ట్స్ రూపంలో పెట్టినప్పుడు మెయిన్ వీడియో కంటే కూడా షార్ట్స్‌కి ఎక్కువ మంది రెస్పాండ్ అవుతున్నారు. ఏ అని, బి అని రకరకాల ఆన్సర్స్ పెడుతూ రెస్పాన్స్ చాలా బాగుంది. అందుకే దాంట్లో భాగంగా కంటిన్యూగా ఇప్పుడు 13 ఎపిసోడ్‌కి వచ్చాం. సో మనం స్టార్ట్ చేసేద్దామా? రెడీ. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఎన్నెన్నో కండరాల కలయిక చాలా బలమైన కండరం, అది ఏంటి? ఏ నాలుక, బి ఉండుకం. ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ చేయండి. మనం ఏది ఆపినా ఆపకపోయినా గాలి పీల్చుకోవడం అయితే ఆపంగా. నీరు తాగకుండా కొంత టైం ఉండొచ్చు, తినకుండా కొంత టైం ఉండొచ్చు, నిద్ర లేకుండా కొంత టైం ఉండొచ్చు, కానీ ఊపిరి పీల్చుకోకుండా అయితే ఉండలేము. అయితే ఆ పీల్చుకున్న ఊపిరి ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు దానికి సంబంధించి ప్రశ్న. మనం పీల్చుకునే గాలి ఎక్కువగా ఏ ఊపిరితిత్తులోకి వెళ్తుంది? ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది, కానీ ఏ ఊపిరితిత్తులోకి ఎక్కువగా వెళ్తుంది? రెండు ఊపిరితిత్తుల్లోకి సమానంగా వెళ్ళదు. ఏ ఊపిరితిత్తులోకి ఎక్కువగా వెళ్తుంది? ఏ కుడి ఊపిరితిత్తి, బి ఎడమ ఊపిరితిత్తి. మీకు ఏదనిపిస్తే అది కామెంట్ చేయండి. మనం లాస్ట్ టైం అనుకున్నాం మన బాడీలో ఏ పార్టీకి నొప్పి ఉండదు అని. గోర్లు, వెంట్రుకలు అలా అనుకున్నాం. సో గోర్లకి, వెంట్రుకల్ని కట్ చేస్తే కూడా బ్లడ్ రాదు, అలాగే నొప్పి ఉండదు. అలాగే ఇంటర్నల్ ఆర్గాన్స్లో కూడా ఒకదానికి నొప్పి ఉండదంట. దాన్ని సర్జరీ చేసినా, కోసినా నొప్పి అయితే తెలియదు. అదేంటిది అనేది ఇప్పుడు ప్రశ్న. మన శరీరం లోపల ఏ భాగానికి నొప్పి తెలియదు? ఏ లివర్, బి మెదడు. ఈ రెండిట్లో దేనికి నొప్పి తెలియదు అనేది మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మనము ఫేసులో ఎక్స్ప్రెషన్స్ రకరకాలుగా ఇస్తాం. నవరసాలు అంటారు. నవరసాలు అంటే 9 కదా, ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి అంటే రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఈ 9లో కాకుండా ఇంకా రకరకాల. దీనికి సంబంధించిన ప్రశ్న ఏంటంటే, ఒక మనిషి జీవితంలో ఎన్ని రకాల ముఖభావాలను అంటే ఎక్స్ప్రెషన్స్ని చూపించగలుగుతాడు? ఏ 7,000 కంటే ఎక్కువ, బి 3,000 నుంచి 4,000 మధ్యలో. ఒక జీవితంలో ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ చూపించగలుగుతాడు? మన శరీరంలో అన్ని పార్ట్స్ ఎప్పుడూ పనిచేస్తూనే ఉండాలి. పని చేయకుండా ఉన్నాయి అని అంటే అది నిద్రావస్థలోకి వెళ్తుందని అర్థం. అయితే మరి ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటే ఎట్లా? మరి రెస్ట్ కూడా కావాలి కదా. అంటే నైట్ ఉంది కదా, ఆ నైటు ఆల్మోస్ట్ ఆల్ పార్ట్స్ రెస్ట్ దొరుకుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం నిద్రపోతున్నప్పుడు మన మెదడు ఎంతసేపు ఆగిపోతుంది? అంటే పని చేయకుండా ఎంతసేపు ఆగుతుంది? ఏ కనీసం 75 నిమిషాలు ఆగుతుంది, బి అసలు ఆగదు, ఇంకా ఎక్కువ పని చేస్తుంది. ఈ రెండిట్లో ఏది రైట్ అయి ఉండొచ్చో కామెంట్ చేయండి. ఇంతకు ముందే అనుకున్నాం, గాలి పీల్చుకుంటే ఊపిరితిత్తుల్లో ఏ ఊపిరితిత్తుల్లో ఎక్కువసేపు ఉంటుంది అని. దానికి సంబంధించి అలాంటి క్వశ్చన్ ఇంకోటి వచ్చింది. అదేంటంటే, మనిషి గాలి లేకుండా, ఆక్సిజన్ లేకుండా ఎంతసేపు బతకగలడు? ఏ 3 నుంచి 5 నిమిషాల వరకు, బి 10 నుంచి 15 నిమిషాల వరకు బతకగలడు. ఈ రెండిట్లో ఏది రైట్ అయి ఉండొచ్చు? కొన్ని జంతువులు మనుషుల్లాగా నవ్వుతాయి అని మనం గత విషయంలో చెప్పుకున్నాం. చింపాంజీ, ఎలుక, హైనా ఈ మనుషుల్లాగా నవ్వడానికి ప్రయత్నం చేస్తాయి, నవ్వుతాయి అని మనం తెలుసుకున్నాం. అయితే వాటర్లో ఉండే జంతువు, ఇప్పుడు దానికి సంబంధించిన ప్రశ్న ఏంటో చూద్దాము. మనిషిలా నవ్వగలిగే నీటి జంతువు ఏది? జలచరం. మనిషిలా నవ్వగలిగే జలచరం ఏది? ఏ తిమింగలం, బి డాల్ఫిన్. మీకు ఏది రైట్ అనిపిస్తే అది కామెంట్ చేయండి.
తెలుగు మాసాలలో కార్తీక మాసం తర్వాత వచ్చే మాసం ఏంటి? ఏ ఆశ్వయుజ మాసం, బి మార్గశిర మాసం. మీకు ఏదనిపిస్తే అది కామెంట్ చేసేయండి. జనరల్గా పని చేసుకుంటూ ఇట్లా అంటాం. అలా బ్లింక్ చేయడం వల్లే మన ఐస్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి. బ్లింక్ చేయకుండా ఉంటే బాగా స్ట్రెయిన్ అవుతాయి. అందుకే టీవీ చూస్తున్నప్పుడో, మానిటర్ చూస్తున్నప్పుడో, లేకపోతే మొబైల్ చూస్తున్నప్పుడో ఆ ధ్యాసలో పడిపోయి ఐస్ బ్లింకింగ్ తగ్గిపోద్ది. సో ఎన్నిసార్లు బ్లింక్ అవ్వాలో మన బాడీకి తెలుసు. మన బాడీ చెప్తుంది, బ్రెయిన్ చెప్తుంది బ్లింక్ చేయమని. లేకపోతే టైర్ అయిపోద్ది, స్ట్రెస్ అవుతుంది, స్ట్రెయిన్ అయిపోతాయి నీ కళ్ళు అని చెప్తుంది. మనం ఆ టైంలో అవన్నీ పట్టించుకోకుండా ఆ స్క్రీన్ కేసు చూస్తూ ఉంటాం, మొబైల్ కేసు చూస్తూ ఉంటాం. అందుకనే ఐస్ బాగా స్ట్రెయిన్ అవుతాయి, బాగా టైర్ అయిపోయాను అని చెప్పుకుంటూ ఉంటాం. అందుకని ఎన్నిసార్లు బ్లింక్ చేయాలో అన్నిసార్లు బ్లింక్ చేయాల్సిందే. మనం బ్లింక్ చేయడం మర్చిపోకూడదు. అయితే జనరల్గా మనకు తెలియకుండానే బ్లింక్ చేస్తాం, కానీ స్క్రీన్ చూస్తున్నప్పుడు మాత్రమే సరిగ్గా బ్లింక్ చెయ్యం. అందుకనే స్క్రీన్ చూడకండి, కంటిన్యూగా చూస్తే ఖచ్చితంగా బ్లింక్ చేయండి అని అంటారు. సో ఇక్కడ దీనికి సంబంధించిన ప్రశ్న ఏంటంటే, మనిషి కళ్ళు, మన కళ్ళు రోజుకు ఎన్నిసార్లు మూతపడతాయి, బ్లింక్ అవుతాయి? రోజుకు 15,000 నుంచి 20,000 సార్లు మనం బ్లింక్ చేస్తాము. లేదా బి 1,500 నుంచి 2,000 సార్లు మనం బ్లింక్ చేస్తాము. చూడండి చిన్న లాజిక్. రోజుకు 15,000 నుంచి 20,000 వరకా, రోజుకు 1,500 నుంచి 2,000 వరకా, ఎన్నిసార్లు ఒక రోజులో మనం బ్లింక్ చేస్తాము? మీకు ఏదైనా ఐడియా వస్తే కామెంట్ చేయండి. కొంతమందికి షార్ట్ టెంపర్ ఉంటుంది, కొంతమందికి టెంపర్ రాదు, తొందరగా కోపం రాదు. కొంతమందికి సర్రన కోపం వచ్చేస్తుంది, సర్రన ఏదేదో చేసేస్తారు. వాళ్ళు కింద మీద పడిపోతారు, ఎదురుగా ఉన్న కింద మీద పడేస్తారు. ఒక పద్ధతి, ఒక పాడు లేకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. తర్వాత తమ కొంపలు ముంచుకుంటారు, అవతల వాళ్ళ కొంపలు ముంచుతారు. ఇక్కడ కోపం అనేది ఒక్కొక్కసారి కొంతమందికి వెంటనే రాదు, కానీ చాలా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత విపరీతమైన కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. వాళ్ళకి ఎప్పుడు రెగ్యులర్ రాదు, వచ్చినప్పుడు మాత్రం తీవ్రంగా ఉంటుంది ఆ కోపం. ఆ కోపంలో వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు కూడా అంతే కొంపలు ముంచేస్తారు. సరే, ఇక్కడ కోపం రావడం వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? ఆ కోపం వచ్చిన పర్సనే. తర్వాత ఎదురుగున్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎక్కువ కోపం రావడం వల్ల ఫస్ట్ ఏ పార్ట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది? ఇప్పుడు నాకు ఎక్కువ కోపం వచ్చింది అనుకోండి, నా బాడీలోని ఏ పార్ట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది? ఏ గుండె, బి మెదడు. కోపం రాగానే, విపరీతమైన కోపం రాగానే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ ఏంటి? గుండెనా, మెదడా? రాసేయండి. ఇప్పటిదా క్వశ్చన్లు అడిగాను, మీరు చూసుకున్నారు, ఎన్ని రాశారు, ఎన్ని రైట్ ఆన్సర్స్ రాశారు. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తా, టాలీ చేసుకోండి. ఓకే, దీని తర్వాత ఎన్ని రైట్ ఆన్సర్ చెప్పారు, ఎన్ని రాంగ్ ఆన్సర్ చెప్పారు కూడా కామెంట్ చేయాలి. ఓకే, తప్పకుండా చేయండి. జస్ట్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా. రెడీ? ఎన్నెన్నో కండరాల కలయిక చాలా బలమైన కండరం ఏంటి? అదేంటి? ఏ నాలుక, బి ఉండుకం. ఆన్సర్ నాలుక. మనం పీల్చుకునే గాలి ఎక్కువగా ఏ ఊపిరితిత్తులోకి వెళ్తుంది? కుడి ఊపిరితిత్తులోకి వెళ్తుంది. ఎందుకంటే ఎడమవైపు హార్ట్ ఉంటుంది. ఎడమవైపు ఊపిరితిత్తులోకి కొంచెమే గాలి పంపించి ఈ హార్ట్కి ప్రెజర్ అవ్వకుండా, హార్ట్కి టచ్ అవ్వకుండా ప్లాన్. మన బాడీ ఏమన్నా ప్లానింగా. అందుకే కుడివైపు ఉండే ఊపిరితిత్తులో ఎక్కువ గాలి పంపించి ఎడమవైపు ఉండే ఊపిరితిత్తులకి తక్కువ గాలి పంపిస్తుంది. అందువల్ల ఈ ఆన్సర్ కుడి. మన శరీరం లోపల ఏ భాగానికి నొప్పి తెలియదు? ఇంటర్నల్ ఆర్గాను బ్రెయిన్, మెదడుకి నొప్పి తెలియదు. కానీ మన బాడీలో ఏ నొప్పి తెలియాలన్నా మెదడే చెప్పుద్ది, నీకు నొప్పి ఉంది, నీకు దెబ్బ తగిలింది, నీకు కాలింది. ఇలాంటి నొప్పులన్నీ తెలియజేసేది మెదడే. కానీ మెదడునికి వస్తే ఏ నొప్పి ఉండదంట. అందుకే సర్జరీలు చేసేటప్పుడు మత్తు మందులు ఇవ్వరు, డైరెక్ట్ సర్జరీ చేస్తారు. ఒక మనిషి జీవితంలో ఎన్ని రకాల ముఖభావాలు చూపించగలడు, ఎక్స్ప్రెషన్స్ ఎన్ని చూపించగలడు ఒక జీవితం మొత్తం మీద అంటే
7,000 కంటే ఎక్కువ 7,000 కంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ మనం చూపిస్తామంట. చాలా వండర్ఫుల్గా ఉంది ఇది, అవునా? మనం నిద్రపోతున్నప్పుడు మన మెదడు ఎంతసేపు ఆగిపోతుంది? ఆన్సర్, అసలు ఆగదు, ఇంకా ఎక్కువ పని చేస్తుంది. మనిషి గాలి అంటే ఆక్సిజన్ లేకుండా ఎంతసేపు బ్రతకగలడు? 3 నుంచి 5 నిమిషాల వరకు ఎలాగోలా కష్టపడి ఆక్సిజన్ పీల్చుకోకపోయినా నార్మల్ గాలి పీల్చుకున్నా సరే ఆగలుగుతాడు. ఆ తర్వాత అలసిపోతాడు, తర్వాత కోమాలోకి వెళ్ళిపోతాడు, ఆ తర్వాత ఫట్. కాబట్టి 3 నుంచి 5 నిమిషాల వరకే ఉంటుంది ఎఫెక్ట్. మనిషిలా నవ్వగలిగే నీటి జంతువు ఏది? డాల్ఫిన్. డాల్ఫిన్ మనుషులకి ఫ్రెండ్లీగా ఉంటుంది, మనిషిలాగా నవ్వడానికి ట్రై చేస్తుంది, మనిషిలాగా నవ్వుతుంది. తెలుగు మాసాలలో కార్తీకం తర్వాత వచ్చే మాసం ఏది? మార్గశిరం. చెక్ చేసుకోండి ఒకసారి క్యాలెండర్. మన కళ్ళు రోజుకు ఎన్నిసార్లు మూతపడతాయి? బ్లింక్స్. ఎన్నిసార్లు బ్లింక్ అవుతాయి? రోజుకి 15,000 నుంచి 20,000 సార్లు బ్లింక్ అవుతాయంట. వామ్మో! నేను ఇంకా 1,500 నుంచి 2,000 ఏమో అనుకున్నా. కాదు. రోజుకు 15,000 నుంచి 20,000 సార్లు మనం ఐస్ బ్లింక్ చేస్తామంట. ఎక్కువగా కోపం రావడం వల్ల ఫస్ట్ ఏ పార్ట్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది? గుండె మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందంట. అందుకే కోపం తగ్గించుకోండి, కూల్గా ఉండండి, హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళు చెప్తారనమాట. ఏం ఆలోచించకండి, కూల్గా నైస్గా ఉండండి, ఎలాంటి ప్రెజర్ పెట్టుకోకండి అని చెప్తారు. అందుకని కోపం తెచ్చుకోవద్దు. కోపం తెచ్చుకుంటే అది మనకి శాపం అవుతుంది. ఏమంటారు? అంతే కదా. ఇది ఈరోజు క్యూటం. మీరు ఇప్పటిదాకా ఎన్ని క్వశ్చన్లకు రైట్ ఆన్సర్ పెట్టారో అవన్నీ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి. మీరు కామెంట్ తప్పకుండా చేయండి. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.